హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, బూట్ కట్ బాలరాజు అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో మీ జీతాలతో మా జీవితాల చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. మన జీవితాల విషయాలు పక్కన పెడితే ఈ బూట్ కట్ బాలరాజు విశేషాలు ఏంటో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఐ టీమ్ ఎలా ఉన్నారు? హలో, వి ఆర్ డూయింగ్ గుడ్. మీరేమో సూపర్ కూల్ చామ్, ఈవిడేమో ఇంకా అదిరిపోతున్నారు, దగ్గర మెరిసిపోతున్నారు. ఫస్ట్ ఈ జీవితాలు అంటారు కదా, మీ లైఫ్ లో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి? దాంతో మీరు ఏం చేశారు? నా ఫస్ట్ రెమ్యునరేషన్ 50 రూపీస్. కొత్త బంగారు లోకం నేను 100 రూపాయలు వస్తే 50 రూపీస్ కోఆర్డినేటర్కి వెళ్ళేది. కోఆర్డినేటర్ ఏమో మాకు 50 రూపీస్ ఇచ్చేవాడు. సో ఆ 50 రూపీస్ తోని వెళ్ళి బజ్జీలు బోండాలు అవి నైట్ టైంలో మా బ్యాచిలర్ లైఫ్ దిల్షుక్ నగర్ లా వేడి వేడి బజ్జీలు, అప్పట్లా వేడి వేడి మిర్చీలు, చట్నీలు గవి అట్లా. బజ్జీలు మిర్చీలు అనగానే అలా మీరు చెప్పండి. నేనా? ఫస్ట్ రెమ్యునరేషన్ దేనికి, ఎంత వచ్చింది, ఏం చేశారు? I think my first film is Pagal only, but I don't think it is a good idea to talk about remuneration. రెమ్యునరేషన్ అది చెప్పండి, పర్లేదు, అయిపోయింది కదా. No, అంటే I'm not comfortable about talking that. ఓ, అంటే అక్కకి చెప్పుకోలేనంత రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారనమాట. ఫ్రీగా చేసిన వాట్ ఎవర్ ఇట్ ఇస్, I prefer not to talk about. ఓకే, డన్. సో ఇప్పుడు బూట్ కట్ బాలరాజు ఇంకా అమ్మాయిలు అన్నారు, సమయం సందర్భం అన్ని చూసి చెప్పాలి. ఓకే, సో బూట్ కట్ బాలరాజు ట్రైలర్ చూసాము, బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. కథ మీకు చెప్పినప్పుడు మీకేమనిపించింది? అంటే జనాలు ఎలా రిసీవ్ చేస్తారనిపించింది? అంటే జనాలు నన్ను బిగ్ బాస్ లో చూసి ఆ ఎంటర్టైన్మెంట్, ఆ తీట పనులు, ఆ కోతి పనులు, ఆ హౌలయిషాలు అవన్నీ చూస్తున్నారు కాబట్టి ఆ బిగ్ బాస్ లో ఏదైతే మిస్ అవుతున్నారో అది సినిమాలో చూపిస్తే ఎట్లుంటది అంటే ఆ క్యారెక్టరేషన్, ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఎందుకో యాప్ట్ అనిపించింది. చలో ఇక చేసేద్దాం. రవితేజ గారు అనగానే ఎనర్జెటిక్ గుర్తొస్తుంది, హీరో రామ్ పోతిని అనగానే ఎనర్జెటిక్ గుర్తొస్తుంది, అట్లనే సోయల్ అనగానే ఒక ఎనర్జెటిక్ గుర్తొస్తుంది. అట్లాంటి సినిమా బూట్ కట్ బాలరాజు. కథ వేరే ఉంటది. ఓకే, సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ క్యారెక్టరైజేషన్ లో ఏంటి డిఫరెన్స్ చూసారు మీరు? నేను యాక్చువల్లీ నాకు ఒక విష్ లిస్ట్ ఉంది, ఇలాంటి క్యారెక్టర్స్ ఇలా చేయాలని. దాంట్లో మహాలక్ష్మి ఒకటి. సో అదే స్టార్టింగ్ లో, కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ యాక్చువల్లీ లిటిల్ నాట్ షూర్ కెన్ ఐ డూ జస్టిస్ అని, బికాస్ అగైన్ నేను కొంచెం కెమెరా షై, సో కొంచెం టైం తీసుకుంటాను. కెమెరా షై. ఓకే, సో చేసేంత వరకు నాకు తెలీదు, అంటే నేను కెమెరా ముందు ఎక్కువ బూట్ కట్ ముందు వరకు. సో బట్ దెన్ ఐ వాజ్ ఎక్సైటెడ్, కమ్ ఆన్, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ రోల్. ఐ కుడెంట్, ఐ మీన్ సెకండ్ థాట్స్ ఏం లేవు అక్కడ. ఓకే, సో సోహెల్ గారితో షాక్ అయ్యారా? చెప్పండి. ఓకే, సో ఆయనతో కలిసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సోహెల్ గారితో ఆయన జనరల్ గా బయట అందరితో ఉన్నప్పుడే మామూలుగా ఉండదు, రచ్చ చేస్తారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మాకే చెప్పండి. నేను చాలా సైలెంట్ అని మీరు మాకే చెప్పండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ సోహెల్ గారు. చాలా ర్యాగింగ్ చేసేవాళ్ళండి. అవునా? అన్యాయంగా సార్ ర్యాగింగ్ చేసేవారంట. కాటరాసి కట్ మాటలు అవన్నీ అంటే ఎనీ మెమరబుల్ మూమెంట్? అయ్యో బోల్డ్ ఒకటి చెప్తాను. ఓకే, అయితే నేను ఏదో సీరియస్ గా సీన్ కోసం అలా వెళ్తున్నాను, రూమ్ నుండి సెట్ కి వెళ్తుంటే సడన్ గా వచ్చి, మీకు గ్రేప్స్ తింటావా అని. ఐ సెడ్ నో వద్దు అని. లేదు, తిను మేఘ, తిను అని షోయింగ్ ఇట్ టు మీ. తిను మేఘ, వద్దంటే అది తిను ఫోర్స్ చేసి పెట్టేశారు. అది ఏంటంటే సెట్ ప్రాపర్టీ అది. ఓకే, అలా రాగిలు బోల్డ్. సరే తిందాంలే ఒకటే కదా అని నేను క్యాజువల్ గా సరే తినేస్తున్నాను. ఇట్లాంటిదే మా లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ హరిత గారి బర్త్డే ఉండే, పైన చెర్రీ వస్తుంది రెడ్ కలర్ లో, ఆడి దగ్గర స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ ఏం స్టోన్స్ అంటే ఇవి ఉంటాయి కదా, మన జాతకాలు అవి స్టోన్స్ నమ్ముతారు కదా, ఆ స్టోన్స్ ఆఫీస్ లో పెట్టినాయి. అందులోకి ఒక స్టోన్ పికప్ చేసుకున్నా. ఆ స్టోన్ ఎట్లుంటది అంటే చెర్రీ లానే ఉంటది. హ్యాపీ అక్కడ పెట్టేసి అది ఏం చేసిన అంటే ఈ చెర్రీ తిను అని చెప్పేసి నోట్లో పెట్టినా. అది బండ లోపల ఎట్లా అంటే అరే మిగుదాం అనుకున్నారు. నెక్స్ట్ టైం నుంచి నేను పెడితే తిన్నాక ఆలోచించాలి.